ఉమా సుధీర్ అభిప్రాయపడ్డారు. జయలలిత ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, ఆమెకు ఎటువంటి ట్రీట్మెంట్ జరుగుతుంది వంటి విషయాలతో ఉమా సుధీర్ సాక్షితో పంచుకున్నారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ఇస్మాయిల్ అందిస్తారు. మేడం, శశికళ కొన్ని కామెంట్స్ చేశారు. ప్రధానంగా ఇక్కడ ట్రీట్మెంట్ చేయడం అనేటువంటిది కరెక్ట్ కాదు, కుట్ర జరుగుతోంది, సెంటర్ మానిటర్ చేయాలి, సెంట్రల్ మానిటర్ చేయాలి, లేకుంటే ప్రైమ్ మినిస్టర్ మానిటర్ చేయాలి, వేరే కంట్రీకి తీసుకెళ్లాలనేటువంటి ఒక స్టేట్మెంట్ వస్తుంది. ఏఐడిఎంకే వాళ్ళు మార్నింగ్ ఇక్కడికి వస్తే ఆమెను అడ్డుకున్నారు. ఎలా చూడొచ్చు ఆమెను? మీరు అంటున్నది జయలలిత గారి ఫ్రెండ్ శశికళ కాదు. ఇది ఆబ్వియస్లీ కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్. ఇప్పుడు మనం కొంచెం టాప్ సోర్సెస్ తోటి మాట్లాడుతున్నాము. అదిగాక అపోలో డాక్టర్స్ మాత్రం ఇది మానిటర్ చేయలేదు. మనం అండర్స్టాండ్ చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఒకటి లండన్ డాక్టర్ వచ్చి ఇక్కడ అసెస్ చేశారు, అది కాకుండా ఎయిమ్స్ నుంచి డాక్టర్స్ వచ్చి అసెస్ చేశారు. వాళ్ళంతా వ్యాలిడేట్ చేశారు, అపోలోలో జరిగిన ట్రీట్మెంట్ని వాళ్ళు కూడా వ్యాలిడేట్ చేశారు. విచ్ మీన్స్ వీళ్ళు చేసిన లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ కరెక్టే అని మనం అనుకోవాలి. మన దేశంలోనే ఉన్న పెద్ద పెద్ద డాక్టర్స్ ఇక్కడ వచ్చారు. ఇంటెన్సివిస్ట్ అంటాము, అంటే ఇంటెన్సివ్ ఇట్లాంటి ఇన్ఫెక్షియస్ డిసీజెస్కి స్పెషలిస్ట్గా ఉంటారు. వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ చేశారు. వీళ్ళు చేసే లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ని కరెక్ట్ అని చెప్పారు. అందుకని ఈ డౌట్స్ ఈ టైంలో రైజ్ చేయడం అనేది తప్పు అనిపిస్తున్నది. ఆమె పొలిటికల్గా కొంత ఆమె మార్నింగ్ ఇక్కడికి వచ్చినప్పుడు కూడా ఆమెను కొంతమంది ఏఐడిఎం సంబంధించినటువంటి సీనియర్ లీడర్స్ అడ్డుకున్నారు, ఆమె లోపలికి అలో చేయలేదు. కొంత పొలిటికల్ మోటివ్స్తోని ఇట్లాంటి కామెంట్స్ చేస్తుంటారు మేడం. గతంలో ఆమెను బహిష్కరించారు పార్టీని. అది చాలా ఆబ్వియస్ గానే ఉంది. తను అంటున్నది నాకు జయలలిత గారితో చాలా ప్రేమ ఉంది, తన గురించి అభిమానం ఉంది అని. కానీ మనకు కూడా తెలుసు కదా, జయలలిత గారే స్వయంగా తనని సస్పెండ్ చేశారు, పార్టీ నుంచి తీసేశారు, తన యాక్టివిటీస్ నచ్చలేదు అని తీసేశారు. అందుకని ఇక్కడున్న ఏఐఏడిఎంకే వర్కర్స్ వాళ్ళు కోపం తెచ్చుకోవడం, తన రావడం అండ్ తను ఇట్లాంటి కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ ఇట్లాంటి టైంలో ఇవ్వడం ఒక విధంగా రెచ్చగొట్టడం కూడా అవుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా సెన్సిటివ్ సిచ్యువేషన్గా ఉంది. మనకు అందరికీ తెలుసు ఏఐఏడిఎంకే వర్కర్స్ అంటే చాలా సెన్సిటివ్గా ఉంటారు, చాలా ఇమోషనల్గా ఉంటారు. చాలా మంది మనం చూసాము, క్రౌడ్లో మహిళలు ఏడుస్తున్నారు, జెంట్స్ కూడా రాత్రంతా ఇక్కడ ఉన్నారు. అట్లాంటి పరిస్థితిలో ఇట్లాంటి కామెంట్ చేసి మీరు చేయట్లేదు, అడిక్వేట్ చేయట్లేదు తన కోసం అన్న ఒక ఫీలింగ్ జనాల్లో వస్తే అదే వద్దు అనుకునే కదా ఇప్పుడు లా అండ్ ఆర్డర్ కానివ్వండి, పోలీసులు కానివ్వండి ఇక్కడ చేసింది, ఇక్కడ అంతా డిప్లాయ్ చేసింది. అది కాకుండా అపోలో కూడా టైం టు టైం ఏ పొలిటికల్ కండిషన్స్ ఉన్నా ఒక బులెటిన్ అన్నది మనము పబ్లిక్ డొమైన్లో పెట్టాలి అన్న ఒక ఫీలింగ్ తోటి చేస్తున్నారు. ఎందుకంటే అట్లాంటి ఒక డౌట్ రాకూడదు జనాల మైండ్లో. అంటే ముఖ్యమంత్రి, చాలా మందికి ఇష్టపడిన ముఖ్యమంత్రి, చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు, తనకి బెస్ట్ ట్రీట్మెంటే ఇక్కడ జరిగింది అని మనకి ఆశ్వాసం ఇవ్వడానికి కోసం అది ఉన్నారు. దట్ ఐ థింక్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. దట్ ఎస్ వి మస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ జయలలిత గారు 72 days కన్నా ఎక్కువ అయింది ఇక్కడ వచ్చి తను అడ్మిట్ అయింది. దానిలో ఏమేమి తనకి డెవలప్మెంట్స్ ఉన్నాయి, ఎట్లాంటి టర్న్స్ తీసుకుంది తన హెల్త్. ఫస్ట్ డిహైడ్రేషన్, ఫీవర్ అన్నారు. దాని తర్వాత పబ్లిక్ డొమైన్లో ఇంకా పెట్టాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే తను బయటికి రాలేదు, ఎవరు తనని చూడలేదు కాబట్టి పెట్టాల్సిన అవసరం వచ్చింది. కాబట్టి అప్పుడు చెప్పారు మనకు లంగ్ ఇన్ఫెక్షన్ ఉంది, ఇది తను ఇన్ఫెక్షన్ ఇంటర్నల్ ఆర్గన్స్లో ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్నది కూడా మన ముందు పెట్టారు. వెంటిలేటర్ పైన ఉంది అన్నది కూడా పెట్టారు. తర్వాత వెంటిలేటర్ పై నుంచి తీసేశారు, ట్రెక్యోస్టోమీ చేస్తున్నారు, ట్రెక్యోస్టోమీ ఇప్పుడు కూడా రాత్రిలో పెడుతున్నారు అన్నారు. తర్వాత తను మాట్లాడుతున్నది కాన్షియస్ గా ఉంది, అందరితో మాట్లాడింది అన్నది మనకి పర్సనల్ గా కూడా తెలిసింది సోర్సెస్ దగ్గర నుంచి. బట్ ఈ ఒక స్టేట్మెంట్ ఎలా చూడాలి? ఇప్పుడు హెల్త్ బులెటిన్ రిలీజ్ అయింది, వెరీ క్రిటికల్ అనేటువంటి ఒక పదాన్ని వాడారు. దీన్ని ఎలా మనం చేయొచ్చు? లాస్ట్ 10 days మీరు చూస్తే క్రిటికల్ కేర్ యూనిట్ నుంచి జయలలిత గారిని హై డిపెండెన్సీ యూనిట్కి షిఫ్ట్ చేశారు. దాని తర్వాత తను మాట్లాడుతున్నది, తను ఎప్పుడైనా ఇంటికి వెళ్ళొచ్చు అన్న మాట అపోలో చైర్మన్ గారు కూడా మనకి చెప్పారు. దాని తర్వాత నిన్న మనకు తెలిసిన విషయం ఏంటంటే, డాక్టర్స్ తనతోటి ఉన్నప్పుడే, అంటే డాక్టర్ సమక్షంలోనే జయలలిత గారికి యాక్చువల్లీ హార్ట్ అటాక్ వచ్చింది. అప్పుడు వచ్చిన తర్వాత తను ఆల్మోస్ట్ 30 నిమిషాలు 40 నిమిషాలు కార్డియో పల్మనరీ రిససిటేషన్ అంటాము, సిపిఆర్ అంటాము, అది ఇచ్చారు. వేరే సిచ్యువేషన్స్లో మనం యాక్చువల్లీ చూస్తే దాని తర్వాత హోప్ లేకుండా చేసేస్తారు. కానీ ఇప్పుడు వచ్చిన టెక్నాలజీ ఏంటంటే, ఇది ఎక్మో అన్నది ఒకటి వస్తుంది, ఎక్స్ట్రా కార్పోరియల్ మెంబ్రేన్ అంటారు. దాంతో ఏమవుతుందంటే, హార్ట్ అసలు ఫంక్షన్ చేయకపోతే ఈ టెక్నాలజీ తోటి, ఎక్మో అనే దాంతో మెషిన్ కి షిఫ్ట్ చేసేస్తారు. హార్ట్ చేయాల్సిన పని, లంగ్స్ చేయాల్సిన పని ఈ ఎక్మో అనే మెషిన్ చేస్తుంది. ఇప్పుడు ఆ సపోర్ట్ పైన వెళ్ళిన తర్వాత జయలలిత గారికి కాన్స్టెంట్ గా మానిటర్ చేస్తూనే ఉన్నారు. ఒకటి 6 hour మానిటరింగ్ ఉంటుంది, 12 hour మానిటరింగ్, 18 hour మానిటరింగ్, 24 hour మానిటరింగ్. దానిలో ఒక 17 పారామీటర్స్ ఉంటాయట. దానిలో అట్లీస్ట్ కొన్ని పారామీటర్స్ గురించి వాళ్ళు మనకు చెప్పారు. బ్లీడింగ్ అన్నది ఉండొచ్చు వెయిన్స్ నుంచి, అది లేకుండా ఉంది. అదిగాక
లాక్టిక్ యాసిడ్ అనేది ఒకటి ప్రొడ్యూస్ అవుతుంది. దాని లెవెల్స్ చాలా కంట్రోల్గా ఉంటాయి. అంటే మనం ఏమనుకోవాలంటే లాక్టిక్ యాసిడ్ ఎప్పుడు ప్రొడ్యూస్ అవుతుందంటే బాడీలో ఆక్సిజన్ తక్కువ అయినప్పుడు లాక్టిక్ యాసిడ్ ప్రొడ్యూస్ అవుతుంది. ఈ సమయంలో లాక్టిక్ యాసిడ్ లెవెల్స్ కంట్రోల్లో ఉన్నాయి అంటే షీఈస్ వెల్ ఆక్సిజనేటెడ్, తనకు మంచి ఆక్సిజన్ దొరుకుతున్నది అన్నది. క్రిటికల్ పారామీటర్ ఏముంటుందంటే ఇప్పుడు ఢిల్లీ నుంచి కూడా ఒక టీమ్ ఆఫ్ డాక్టర్స్ రాబోతున్నారు. దానిలో ఒక ఎక్మో స్పెషలిస్ట్ కూడా ఉంటారు అని మనకి తెలియవస్తుంది. వాళ్ళంతా ఎయిమ్స్ డాక్టర్స్గా కూడా ఉండొచ్చు. అండ్ వీళ్ళు అసెస్ చేస్తారు 24 అవర్స్ తర్వాత జయలలిత గారి పరిస్థితి ఏంటి అని. అంటే ఆల్మోస్ట్ 5 to 6 PM ఇవాళ ఒక అసెస్మెంట్ జరుగుతుంది. దాంతో తన ఇప్పుడు దాకా స్టేబుల్, వేరే పారామీటర్స్ అంతా స్టేబుల్గా ఉంటే గనక వాళ్ళు తనని స్లోగా తన హార్ట్ ఎంత లోడ్ తీసుకోగలదు అన్న ఒక విషయము వాళ్ళు అసెస్ చేస్తారు. అంటే స్లోగానే ఇమీడియట్గా ట్రాన్స్ఫర్ చేస్తారని కాదు, 10% లోడ్ తన హార్ట్ తీసుకోగలుగుతున్నదా అని చూసి 24 అవర్స్ తర్వాత వాళ్ళు షిఫ్ట్ చేస్తారు. ఇదే పరిస్థితి 24 అవర్స్ కాక 48 అవర్స్ దాకా కూడా పోతే నెక్స్ట్ స్టేజ్ ఏముంటుందంటే న్యూరలాజికల్ అసెస్మెంట్ చేస్తారు. తనకి 30 minutes 40 minutes CPR జరిగింది కాబట్టి దాని వలన తనకి ఏమైనా డ్యామేజ్ ఉందా, ఏం ఇఫెక్ట్ ఉంది, ప్యూర్గా కూడా ఉండొచ్చు, ఏం డ్యామేజ్ లేకుండా కూడా ఉండొచ్చు. కానీ అది చేయాల్సిన అవసరం చాలా ఉంటుంది. ఎందుకంటే తను ఇప్పుడు మనకి హార్ట్ కార్డియాక్ అరెస్ట్ అయినప్పుడు దట్ మీన్స్ హార్ట్ పంప్ చేయలేదు. ఆ టైంలో వాళ్ళు ఫిజికల్గా పంప్ చేసి దాన్ని చేశారు కాబట్టి దాంతో ఏమైనా ఎఫెక్ట్ ఉందా అన్నది ఒకటి అసెస్మెంట్ చేస్తారు. టాప్ అపోలో సోర్సెస్ నుంచి నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే జేపీ నడ్డా గారిని నిన్న సాయంత్రం బ్రీఫ్ చేశారు అపోలో హాస్పిటల్ వాళ్ళు. అప్పుడు క్రిటికల్ అనే బ్రీఫ్ చేశారు. ఇవాళ పొద్దున ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ తర్వాత కూడా మళ్ళీ ఇదండి సిచ్యువేషన్ అని మనకొచ్చిన న్యూస్ బులెటిన్, మనకొచ్చిన మెడికల్ హెల్త్ బులెటిన్నే వాళ్ళు మళ్ళీ ఆయనకి బ్రీఫింగ్ ఇచ్చారు. అంటే తన పరిస్థితి యాక్చువల్లీ క్రిటికల్గానే ఉంది. కొన్ని పారామీటర్స్ కొంచెం పాజిటివ్గా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు 24 అవర్స్ నేను చెప్పాను కదా, 24 అవర్ ఆ గ్యాప్ దాటిన తర్వాత అసెస్మెంట్ చేసుకుంటారు. కానీ క్రిటికల్ అన్నదే ఉంది. ఎందుకంటే ఇదే ఎక్మో ట్రీట్మెంట్ ఒక 17-year-oldకి ఇస్తే వాళ్ళకు ఒక ఫిజియలాజికల్ రిజర్వ్ అనేది ఉంటుంది, అంటే ఫైట్ చేయడానికి. కానీ తనకి 68-69 years అయింది. అది కాక చాలా వేరే కాంప్లికేషన్స్ ఉన్నాయి కాబట్టి తనకి కోలుకునే శక్తి ఉందా అన్నది ఒక ఛాలెంజ్